బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. सब लोग अपना बाइबल खोलेंगे और प्रभु का वचन को ध्यान से सुनेंगे। వాక్యం వినేటప్పుడు ఎవరు కూడా మరి నిర్లక్ష్య భావంగా ఉండొద్దు. वचन सुनते वक्त कोई भी लापरवाही से ना रहे। దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఎక్కువ ధ్యానం పెట్టాలి. परमेश्वर क्या बात कर रहे हैं अच्छे सा ध्यान रखना है, ఎక్కువ ధ్యానం పెట్టాలి. अच्छे सा ध्यान रखना है। దేవుడు ఏదైనా ఒక మాట మనతో చెప్పినప్పుడు ఇది తప్పు అన్నప్పుడు వెంటనే దాన్ని గ్రహించి తప్పు అని ఒప్పుకోవాలి. परमेश्वर हमसे जब बात करता है गलती को उठा के दिखाता तो हाँ तुरंत तो मानना चाहिए और उसके विषय में छोड़ देना भी चाहिए। దాని గురించి ఏదో బాధపడటము ఏదోగా ఆలోచించడం కాదు గాని उसके बारे में चिंता करना व्याकुल होना नहीं है, వదిలిపెట్టమంతే. उस गलती को छोड़ देना बस। ఇది తప్పు ये गलत है, చేయకూడదు, ये नहीं करना चाहिए बस చేయకూడదంతే. बस। దాని గురించి ఏదో ఎంతగా ఆలోచించబాకండి. उसके बारे में बहुत ज्यादा सोचने की जरूरत नहीं है। ఎప్పుడు ఆలోచించాలంటే తప్పు చేసేటప్పుడు ఆలోచించాలి. जब कब सोचना चाहिए हमें, जब गलत करते तब सोचना चाहिए। మనం కొత్త వాళ్ళం కాదు, हम नए लोग नहीं हैं, మొదటి నుంచి మనం వాక్యం వింటున్నాం. शुरू से हम वचन सुनते आ रहे हैं। ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో చేయకూడదు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. क्या करना चाहिए क्या नहीं करना चाहिए, किसके साथ बात करना चाहिए किसके साथ नहीं बात करना चाहिए, ये सारे विषय हम लोगों को अच्छी तरह पता है। బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? बाइबल क्या कहती है पता है, అన్య జనులలాగా మనం చేయకూడదు. अन्य जाति के जैसा हम लोग नहीं करना चाहिए। జాగ్రత్త గమనించండి. ध्यान से सुनना, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, मैं हमेशा बताता रहता ఎవరు हूँ। అన్ని జనులు? कौन अन्य जाति है? ఎవరంటే యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను నమ్మని వాళ్ళు, जो कोई यीशु मसीह को प्रभु करके उद्धारकर्ता करके नहीं मानते, ఆయన మృతులను లెగిచాడని నమ్మని వాళ్ళు, वो मुर्दों में से जी उठ गए करके भरोसा ना रखने ఆయన वाले, నా కోసం రక్తం గార్చడం నా పాపాలు శాపాల కొరకని నమ్మని వాళ్ళు, मेरे ही पापों की खातिर वो लहू बहाया करके भरोसा ना करने वाले, అలాంటి వాళ్ళు అన్ని జనులు. वो ऐसा ही लोग ही अन्य जाति लोग। మనమైతే हम तो యేసు క్రీస్తు ప్రభువుగాను రక్షణ అంగీకరించాం. प्रभु यीशु को उद्धारकर्ता और हम भरोसा करते हैं प्रभु के रूप में। ఆయన మృతుల నుంచి లేచాడని సజీవుడిగా ఉన్నాడని నమ్ముతున్నాం. हम मुर्दों में से जी उठा यीशु करके भरोसा रखते हैं। మరి ఆయన నా కోసం రక్తం కార్చాడు, నేను పాపిని, నన్ను నాకు రక్తం కార్చాడు, ఆయన రక్తం ద్వారా నేను పరిశుద్ధుని అయిపోయాను తెలిసిన వాళ్ళం మనం. मेरे लिए है यीशु लहू बहाया है, उनके लहू के द्वारा मेरे पाप धुल गया, उनके वे पवित्र हो गए करके भरोसा रखने वाला पवित्र लोग हैं हम। మనం దేవుని పెట్టాలి हम परमेश्वर के संतान, కాబట్టి మనం తప్పు చేసేప్పుడు ఆలోచించాలి. इसलिए हम जब गलत हमसे हो रही है तो हम तब सोचना चाहिए। తప్పు చేయమని మనలో ఉన్నటువంటి పాప పురుషుడు ఎప్పుడు కూడా పురుకొలుపుతా ఉంటాడు. हम गलत करे करके हमारे अंदर का पाप पुरुष हमें प्रेरणा देता रहता మనం చచ్చిపోయిన దాకా మనలోనే ఉంటాడు. है। हम जब तक नहीं मरेंगे तब तक वो हमारे अंदर ही रहेगा, పాప పురుషుడు ఉంటాడు, वो पाप पुरुष रहेगा, వాడిని మనం బయటకు రానియకూడదు. उसको हम बाहर नहीं आने देना चाहिए, అంతరంగ పురుషుడు ద్వారా మనం అణిచివేయాలి. अंदरूनी पुरुष के द्वारा उसको दबा देना चाहिए हम। అందుకని ప్రవక్తలు మాట్లాడే మాటలను జాగ్రత్తగా గమనించాలి. इसलिए जब नबी बात करा उन बातों को हम ध्यान से सुनना चाहिए। ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పును ఖండించారు. जब इजराइलियों ने गलत किया तो नबियों ने उनकी गलतियों को उठा के दिखाया। ఏం చేశారు, ఎలా ఉన్నారు అవన్నీ వాళ్ళు ఇప్పి చెప్పారు ప్రవక్తలు. नबी ने ऐसा खुल्लम खुल्ला बताया उन्होंने क्या क्या गलत किया करके साफ साफ बताया। కాబట్టి इसलिए ఎప్పుడైనా మనం వ్యర్థమైన వాటి వైపు మనసు ఉంచకూడదు. हम कभी भी व्यर्थ विषयों के ऊपर मन नहीं लगाना चाहिए। వ్యర్థమైనవి అంటే అసలు అర్థమేంటి తెలుసా? व्यर्थ बातें मतलब क्या है पता है, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళలేదు. स्वर्ग राज्य में हमें नहीं ले जा सकते మనం वो कार्य। చనిపోయినప్పుడు మనతో రావు. हम जब मरेंगे वो हमारे साथ नहीं आएंगे। అందుకే అంటాడు తెలుగులో 3 నాళ్ళ ముచ్చటి అంటాడు. इसलिए कहते हैं 3 दिन का है ये खेल। ఈ 3 నాళ్ళ ముచ్చట కొరకు శాశ్వతమైన దేవుని వదులుకోవటం అది ఎర్రితనం. ये 3 दिन की खेल के पीछे परमेश्वर का उस शाश्वत उद्धार को खोना बहुत ही मूर्खता है। పౌలు గారు అంటాడు पौलुस कहता ఈ है లోక నటన గతించిపో. संसार का नाटक खत्म होते जा रहे అందుకే हैं। ఇర్మియా ఇజ్రాయేలుల యొక్క అభాగ్యతను గురించి అయోగ్యత గురించి మాట్లాడాడు. इसलिए यिर्मयाह इस्राएलियों की जो अभागे जिंदगी के बारे में बता दिया है। రండి देखिए ఇర్మియా యొక్క పుస్తకం తీయండి, यिर्मयाह का ग्रंथ खोलेंगे 2:13 दूसरा अध्याय 13वां वचन। లేఖన భాగాలను చూద్దాం. వాక్యం మనతో ఏం మాట్లాడబోతుంది, वचन हमसे क्या बातचीत करता है, వాక్యం దైవ దాసుని ద్వారా మనతో ఏం మాట్లాడుతుంది జాగ్రత్తగా విందాం. वचन परमेश्वर के दास के द्वारा हमसे क्या बातचीत करता है, ध्यान से सुनेंगे। ఇజ్రాయేలీలు ఏమి నేరం చేశారో ఆ ఇర్మియా వాళ్ళకు చెప్తున్నాడు.
इजराइलियों ने क्या गलत किया है वो इसी बात को यिर्मयाह बता रहे हैं यहाँ దేవుని पे। దృష్టిలో ఎంత తప్పో చెప్తున్నాడు. परमेश्वर की नजर में कितना गलत है उस बात को మనం बताता है। చేసినా మనం కూడా తప్పు. अगर ऐसा विषय हम भी करते तो हम भी गलत है। ప్రత్యేకంగా మనతో మనం నోరిప్పి చెప్పక్కర్లేదు. हमसे अलग से खास तौर पर परमेश्वर स्वयं बात करने की నీ जरूरत పేర్లు नहीं ఇప్పి है। చెప్పక్కర్లేదు. आपके नाम लेके बताने की जरूरत नहीं है। దేవుని దృష్టిలో గలత్ అయితే అది చేస్తే మనం కూడా గలత వాళ్ళమే. परमेश्वर की नजर में जो गलत है उसने हमने किया तो वो गलती हम చూడండి ఏమంటున్నాడు, क्या कहता है నా देखिए, జనులు 2 నేరములు చేసి ఉన్నారు. मेरी प्रजा ने 2 बुराई की है। జీవజలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. उन्होंने मुझे बहते जल को सोते की त्याग दिया है और उन्होंने होदी बना लिया और ऐसी होदी जो टूट गया है और ఏమన్నాడు? जिसमें जल नहीं रह ఆ, सकता, దాంట్లో నీళ్లు ఉండవంట. उसमें जल नहीं रह అంటే सकता। అర్థం ఏంటి? मतलब क्या है, ఆత్మీయ అర్థం ఏంటంటే జీవజలమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి जीवन जल सोता जो परमेश्वर को हमने छोड़ दिया, ఎట్లా తొట్లలో నీళ్లు పోసినా ఉండవో అట్లా వ్యర్థమైన జీవితాలు, అంటే దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తున్నారు. इस तरह का जिंदगी जीते हैं जैसा ओदे में पानी भरने से अगर वो टूटा हुआ तो पानी रुकता ही नहीं है उसमें, उस तरह का जिंदगी जी रहे। అంటే అర్థం ఏంటి? मतलब क्या है, వ్యర్థమైన జీవితాలు. व्यर्थ जिंदगी। అలాంటి జీవితాలు జీవించకూడదు. इस तरह का जिंदगी नहीं जीना चाहिए, దానివల్ల మనకు ప్రయోజనం లేదు. उससे हमें कोई फायदा नहीं है, ఏం ప్రయోజనం లేదు. कोई भी फायदा नहीं है। అందుకని మనకు ప్రయోజనం అనేది బైబిల్ రాశాడు. इसलिए हमारे लिए क्या लाभदायक है उन विषयों को बाइबल में लिखा है। రోజునే బైబిల్ అదంతా एक ही दिन में पूरा बाइबल को सुनने का है ప్రతిరోజు क्या, సాయంకాలం వింటున్నాం మనం. हर दिन शाम को हम सुनते हैं, చక్కని చక్కని టాపిక్లు వింటున్నాం. अच्छी अच्छी बातों को हम सुनते हैं। వాటిని మీరు జాగ్రత్తగా నెమరు వేసుకుంటూ ఉండండి. उन बातों को अच्छी तरह आप ध्यान करते మీరు ఏం रहिएगा। పనులు చేస్తామో అది నెమరు వేసుకుంటాం. आप जो भी काम कर रहे हैं इस विषयों को ध्यान करते रहिए। బాగా విన్న వాళ్ళకి దైవదాసుని యొక్క స్వరం మన చెవుల్లో మోగుతూ ఉంటది. जो अच्छी तरह सुनते हैं प्रभु का दास की आवाज कानों में गूंजती रहती है, ఆ స్వరం మోగుతూ वो ఉంటది. गूंजती रहती है कानों में। ఆయన ఏమేం చెప్తున్నాడు అని. वो क्या क्या बातें बताया। ఇలాంటి వాళ్ళు తప్పు చేయలేని నేను అనుకుంటున్నాను. ऐसे लोग कभी गलती नहीं करेंगे ये मैं समझता हूँ। ఎలాంటి వాళ్ళు తప్పు చేస్తారంటే ఇక్కడ చెప్పిన మాటలు ఎక్కడే వదిలేసేసి इस तरह को लोग गलत करते हैं, यहाँ जो बताई गई बात यही छोड़ देते हैं, ఎక్కడ వదిలిపెట్టేస్తారు. यही छोड़ देते हैं। అందుకని इसलिए మీరు ఆ జీవజలము, అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు సమరయ స్త్రీతో, सामरिया स्त्री से यीशु मसीह ने एक बात कहा था, నేనిచ్చే జలము జీవజలం అన్న. मैं जो देता हूँ जल जीवन का जल है, నేనిచ్చే జీవజలము. मैं जो देता हूँ जल నువ్వు ఈ जीवन నీళ్లు का जल తాగుతున్నావు है। కదా, तुम तो ये पानी पीते हो, దప్పిక అవుతా ఉంటది. इसे प्यास लगती रहेगी, దప్పిక అవుతా ఉంటది. प्यास लगती रहेगी। అంటే ఆ నీళ్లు తాగుతుంది, అంటే ఆ నీళ్లు ఏమి నీళ్లు? అది మనిషి కేవలము ఈ లోకంలో బ్రతుకుని తాగే నీళ్ళే. वो पानी किस तरह का पानी है, इंसान एक संसार में जीने के लिए पीने वाला पानी है। పాపం చేస్తుంది, पाप भी कर रही है, పాపం చేస్తుంది. पाप कर रही है, నేనిచ్చే జలం लेकिन कहता है मैं जो जल देता हूँ అది జీవజలం. वो जीवन का जल है। అంటే ఎప్పుడు కూడా అది మన పాపం చేయనీదు. यानी कि वो कभी भी हमारे द्वारा पाप नहीं होने देता। మన జీవితంలో తృప్తిగా ఉంటుంది. हमारी जिंदगी में हम तृप्त से ఆ रहते నీళ్లు हैं। కావాలంటే తీసుకోండి. वो पानी चाहिए तो आप ले लो करके ఆ बोला। సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. उन्होंने उस समय को इस्तेमाल किया है। అది అసలు నిజమైన క్రైస్తవులు ఎవరంటే वो सच्चे मसीह कौन ఆ है, సమయాన్ని సద్వినియోగం अपने చేసుకున్నాం. समय को सदुपयोग करने वाले। మన సమయం మన జీవితంలో ఎన్నో సమయాలు వస్తాయి. हमारी जिंदगी में कई सारे समय आती जाती है, ప్రతి సమయంలోనూ हर समय में దేవుడు మాట్లాడే మాటలను జాగ్రత్తగా గమనించాలి. प्रभु जो बात करते हैं उनको बड़ी ध्यान से లోకంలో समझना కూడా ఉంటాం चाहिए। మనం. हम संसार में भी रहते हैं, లోకం ఏమి నేర్పుతుంది, संसार इधर क्या सिखाती है, లోకస్తుల ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం, संसारिक लोगों के द्वारा क्या सीख रहे हैं అది కూడా గమనించాలి. वो भी ध्यान रखना है। రోజు నువ్వు టాలీ చేసుకుంటూ ఉండాలి, रोज टैली करते रहना పరీక్ష चाहिए, చేసుకుంటూ ఉండాలి. अपने आप को परखते रहना चाहिए। అందుకని చూడండి, इसलिए देखिए అవ్వ బయటికి తరం పడింది. అవని हवा को तो बगीचे से बाहर निकाल दिया गया, తరం పడ్డారు. हवा आदम तो बाहर निकाल दिया गया। సహవాసం ఉంది, पहले तो उनकी वो परमेश्वर के साथ संगति थी, సహవాసం ఉంది. संगति थी, కానీ వాళ్ళు వ్యర్థమైనటువంటి ఆ యొక్క జీవాహారం, అది పండు కోసం ప్రాకులాడారు. वो व्यर्थ चीज के लिए पीछे पड़ा। इसलिए దేవుడు వద్దు అన్నదాన్ని, जो प्रभु ने मना करा था, దేవుడు వద్దు అన్నదాన్ని प्रभु ने जो मना कर दिया उसके బైబుల్ पीछे అయితే पड़ गए। ఎన్ని మాటలు ఇది చేయబాకండి, ఇది చేయబాకండి, ఇది చేయబాకండి రాసింది. आज हम बाइबल पढ़ते तो बाइबल में कितनी विषय ऐसा लिखा है, ये मत करो वो मत करो, कितनी बातें लिखा हुआ है। ఆత్మీయత్వ తరపున ఇది ఈ లోకంలో పండే. आत्मिक तौर पर देखेगा तो प्रभु ने मना करा हुआ ये फल यही है, ये व्यर्थ फल यही है जो मना करा हुआ चीज। అందుకే ఏమంటుంది తెలుసా? इसलिए क्या कहता पता है, 4:1 4:1 में యెహోవా దయ వలన నేను ఒకరిని మనుషుని సంపాదించుకున్నాను. परमेश्वर के द्वारा ऐसे मैंने एक पुरुष को पाया हूँ करके చూసారా? देखा। యెహోవా దయ నా మీద ఉందంట. परमेश्वर का दया मुझ पर है कहा, యెహోవా దయ నా మీద ఉంది परमेश्वर की दया मुझ पर है बोला, కాబట్టి इसलिए నేను ఒక పురుషుని एक पुरुष को సంపాదించుకున్నాను. पाया हूँ।
అంటే మనకు ఏదైనా గానీ ఆయన దయ వల్లనే సంపాదించుకుంటాం. प्रभु की दया से ही हमें चीज ఆయన मिलती है, దయ లేకుండా మనం ఏమీ చేయలేం. उसकी दया के बिना हम कुछ भी नहीं कर ఆయన దయ सकते। సంపాదించుకోవటానికి మనం కూడా కొంత ప్రయాసపడాలి. उसकी दया पाने के लिए हम भी कुछ यत्न करना है, ప్రయాసపడాలి ప్రియ. यत्न करना है। దాని నీతి అభ్యాసం అన్నాడు బైబిల్. उसको धार्मिकता का अभ्यास कहा गया। బైబిల్ ఏమన్నాడు? बाइबल में क्या कहता है? నీతి అభ్యాసం. धार्मिकता का अभ्यास। మరి ఆ సంతానమే కొంతమందిని పాడు చేసింది. उनके संतान ने कुछ लोगों को बिगाड़ दिया। ఎవరా సంతానం? कौन है संतान? కయ్యూను. कैन। ఎవరా సంతానం? कौन है संतान? ఏముంది? उन्होंने क्या कहा? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. परमेश्वर की दया से एक पुरुष को पाया। ఆ మనుషుడు ఏం చేశాడు? उस पुरुष मनुष्य ने क्या किया? దయ వలన పుట్టిన మనుషుడు जो प्रभु की दया से जो पैदा हुआ इंसान, ఏం చేశాడు? ఆ మనుషుడు क्या किया? उन्होंने అనేక మందిని పాడు చేస్తా వచ్చాడు. बहुतों को खराब करता हुआ गया। దేవుడు చెప్పిన మాట నీ చెవిని పెట్టకుండా దేవుడు ఒకటి చెబితే ఒకటి చేశారు. प्रभु ने जो बताया बात उस पर ध्यान ना देते हुए प्रभु ने एक बताया तो उसने दूसरे किया। మీరు కూడా వాక్యం వింటారు. आप भी वचन सुनते हो, ఒకటిని ఇంకొకటి చేస్తే अब सुना एक बात और करते दूसरी बात तो తప్పేగా, పాపమేగా. वो गलती है ना, पाप ही है ना। దేవుడు ఒప్పుకుంటాడా? क्या प्रभु मानेगा उस बात నేను को? చూడట్లేదు దేవుడు. क्या प्रभु देखने वाला नहीं है? నేను వినట్లేదా? क्या सुनने वाला नहीं है? అలాంటి ఆ కయ్యూను సంతానము సేతు సంతానం కలిసి పూర్తిగా భూమిని పాడు చేశారంట. इस तरह का कैन की संतान और शेत का संतान मिलकर पूरा धरती को बिगाड़ लिया కుమారులు 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 కుమార్తెలు 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 పుట్టుకుంటూ పోయారు. और उनको बेटा बेटिया बेटा बेटिया होते गया। కయ్యూను పుట్టినాక, హేబేలు పుట్టినాక, చేతు పుట్టినాక ఇంకా ఆ ఆదాముకి అవ్వకి ఇంకా కుమార్తెలు కుమారులు పుట్టిరి, కుమార్తెలు కుమారులు పుట్టిరి అన్నాడు. कैन हाबिल और शेत की बाद बाइबल में लिखा गया आदम को और भी बेटा बेटिया उत्पन्न हुआ। వీళ్ళందరూ యెహోవా దయ వలన పుట్టినోళ్ళే, ये सब परमेश्वर यहोवा का दया से पैदा हुआ है, దయ వలన పుట్టినోళ్ళే. दया के द्वारा पैदा हुए हैं। కానీ ఏం చేశారు? क्या लेकिन क्या చూడండి. किया है? देखिए ఆది కాండము उत्पत्ति 11వ అధ్యాయము 11वीं अध्याय 4-8 వచనంలో చూస్తే 4वां वचन और 8वां वचन देखेंगे तो చూడండి. ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక కోపురమును కట్టుకొందుము, యెహోవా వారిని చెదరగొట్టునన్నాడు. ఆకాశమునంతా కట్టుకుందాం అన్నారు. आओ हम एक नगर को ऐसा गुम्मट बना ले जिसकी छोटी आकाश से बातें करे। అంటే అర్థం ఏంటి అక్కడ? क्या मतलब इसका? దేవుడేమన్నాడు? परमेश्वर ने क्या कहा? మీరు ఫలించండి, आप फलो అభివృద్ధి పొందండి, फूलो భూమిని నిందించమన్నాడు. और धरती को भरजो అంటే बोला। భూమిలో మీరు నడిచి నిందించండి అన్నాడు. और धरती में फैल जाओ करके बोला కానీ प्रभु। వీళ్ళు ఏం చేశారు? इन्होंने क्या किया? ఎక్కడికి వెళ్ళొద్దు, कहीं नहीं जाएंगे, ఇక్కడే ఉందాం. यहीं रुकेंगे। మనం ఎక్కడికి వెళ్ళొద్దు, हम कहीं नहीं जाएंगे, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందాం. कहीं नहीं जाएंगे, यहीं रहेंगे। మనం ఒక మంచి గోపురం కట్టుకుందాం. हम एक अच्छा सा गुम्मट को बना लेंगे, గోపురం కట్టుకుందాం जो गुम्मट को बना लेंगे। అంటే ఇప్పుడు ఇది విరుద్ధమైన విషయమేగా. ये तो विरुद्ध ही है ना परमेश्वर का। దేవునికి దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు వినకుండా వాళ్ళ మనసులో వాళ్ళ ఉద్దేశాలతోటి జీవితం కట్టుకుంటున్నారు. परमेश्वर ने जो बताया उसको ना सुनते हुए ना मानते हुए उन्होंने अपने मन के अनुसार का जिंदगी जीना शुरू कर ఈ दिया। రోజుల్లో కూడా చాలా మంది చూడండి, इन दिनों में भी बहुत लोगों को देखिए, నేను ఏది చేసినా బైబిల్ ప్రకారంగా చేస్తున్నానా, मैं जो भी करता हूँ बाइबल के अनुसार करता कि नहीं करता, నేనేం మాట్లాడినా బైబిల్ అనుసారంగా मैं जो भी మాట్లాడుతున్నా. बात कर रहा हूँ बाइबल के अनुसार बात करता हूँ कि नहीं। ఉదయం లేచి నుంచి సాయంకాలం వరకు ఒక్కసారి సాయంకాలం పడుకోబోయేటప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకోండి. सुबह से लेकर शाम तक यानी कि शाम को लेटने से पहले एक बार सोचो दिन भर क्या किया। ఆలోచించుకోండి. सोच लीजिए एक बार, ఎవరితో మాట్లాడాను నేను, मैंने किस किस से बातचीत किया, అలాంటి వాళ్ళతో మాట్లాడొచ్చా? ऐसा लोगों से क्या बात కానీ कर ఏం सकते हैं? మాట్లాడాను? तो किया तो मैंने क्या बात किया? బైబిల్లో ఉందా तो మాట్లాడొచ్చా? बाइबल इजाजत देता है ఏం उसको। తిన్నాం ఈ రోజు, क्या खाया आज हमने, ఏం పనులు చేసాం? क्या काम किया हमने। ఒక్కసారి సాయంకాలము एक बार शाम को ఒక్కసారి అది ఆ రికార్డ్ అంతా మీరు చూసుకోండి. वो सारे रिकॉर्ड को एक बार देख लीजिए फिर से। అందులో ఏదైనా బైబిల్ కి విరుద్ధమైంది ఉంటే उसके अंदर कुछ बाइबल का विरुद्ध है तो వెంటనే ఏం చేయాలి? तुरंत क्या करना है? అయ్యో నేను తప్పు చేశానే. वो मैं तो गलत किया हूँ। అసలు నిజంగా మంచి క్రైస్తవులు చేసేటప్పుడే వాళ్ళు పశ్చాత్తాపడతారు. अगर अच्छा मसीह होता वो जब उसके साथ हो रहा था ना उसी वक्त वो पश्चाताप करता। అందుకనే యేసు ప్రభు యొక్క మంచి ప్రేమించిన శిష్యుడు యోహాను ఏమన్నాడు తెలుసా? इसलिए यीशु मसीह जो ज्यादा प्यार करने वाला यूहन्ना चेला ने क्या कहा पता है? నీతిమంతుడు పాపము చెయ్యడు అన్నాడు. धर्मी जो है पाप नहीं करेगा। నీతిమంతుడు धर्मी అంటే जो వాక్యానుసారంగా జీవించేవాడు పాపము చెయ్యడు. वचन के अनुसार चलने वाला पाप नहीं करेगा। పదే పదే పాపం చేస్తూ పదే పదే పశ్చాత్తాపడడు. बार बार पाप नहीं करेगा और बार बार पश्चाताप नहीं करेगा। ఒకసారి తెలియక తప్పు చేస్తాడు, एक बार अनजाने से गलत करेगा, తెలుసుకుంటాడు, जान लेगा, మళ్ళీ జీవితంలో చేయడు. फिर आगे जिंदगी में नहीं करेगा, कभी చేయడు. नहीं ఈ करेगा। లోకం అనేది ఒక ఆకర్షణగా ఉంటది. इस संसार तो हमें एक आकर्षण लगता है। ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు,
इसमें एक व्यक्ति है, ఆకర్షణ వైపు పోయాడు గాని उस आकर्षण की ओर गया है। అసలు ఆ ఏరియా ఏంటి ఆ మనుషులు ఏంటి అన్నది అర్థం కాదు. वो जगह क्या है, वो मनुष्य क्या है, वो कुछ समझ में नहीं ఈనాడు आया। క్రైస్తవుడు కూడా अंदर में मसीह भी ఆకర్షణ వైపే పోతున్నాడు. आकर्षण की ओर ही जा रहे। ఇది తప్ప ఒప్ప అనేది అర్థం ये కాదు. सही है गलत है कुछ भी नहीं समझ पा रहे, దాంట్లో ఒక ఎంజాయ్ చేస్తున్నాడు. उसमें आनंदित उठा रहे। అలానే చూడు లోతు. इसके बारे में देखिए, लूत के बारे में, లోతును గురించి విన్నాం. लूत के बारे में सुनेंगे। లోతును ఏమనుకున్నాడు? సొదొమ గొమొర్రా ఎన్నుకున్నాడు. యర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఆదికాండము 13 మీరు 11, 10, 13 చదివితే అక్కడ అర్థం అవుతుంది క్లియర్ గా. 13 अध्याय उत्पत्ति 11वें अध्याय से 13वें तक पढ़ेगा तो आपकी अच्छी तरह समझ में आएगा। యర్దాను ప్రాంతం అంతా ఏర్పరచుకున్నాడు. यरदान नदी की आपस वाली सारी जगह को उसने अपना అది लिया है। యెహోవా తోట వలె ఉందంట. అప్పుడు वो परमेश्वर का बगीचे के जैसा दिखाई మంచి ఆకర్షణగా ఉందంట. अच्छी तरह आकर्षित करने का जैसा दिखाई दे। పాపం ఆకర్షణగానే ఉంటుంది. पाप तो आकर्षित करने का ही है, ఆకర్షణగానే ఉంటుంది. आकर्षित करता है, మంచి తీపిగా ఉంటుంది. बहुत मीठा भी लगता है, కానీ लेकिन అది దేవుని దృష్టిలో చేదు. वो परमेश्वर की नजर में वो कड़वा है, అది చేదు. वो कड़वा है। చూడండి, देखिए అది నీళ్లు పారు దేశమై ఉందంట. वो तो पानी बहने वाला देश था वहाँ पे। ఎలాంటి దేశం అది? कैसा देश था? నీళ్లు పారే దేశం. और पानी अच्छी तरह बहने वाला सोता जैसा కానీ देश था, అక్కడ సొదొమ ఉంది. लेकिन वहाँ पे सोदोमा था, అక్కడ సొదొమ ఉంది. सोदोमा था। ఆ పక్కనే ఆ మనుషులు దుష్టులు అంట. वो मनुष्य जो है बुरे ही थे, యెహోవాకి ఆ దృష్టికి చాలా పాపులై ఉన్నారు. परमेश्वर की नजर में बहुत दुष्ट लोग थे। ఇప్పుడు ఈ లోతు ఏం ఆకర్షించి వెళ్ళాడు? लूत क्या आकर्षित होके गया? అక్కడ మంచి నీళ్లు ఉండి, वहाँ पे अच्छे पानी है, మంచి తోట ఉంది, अच्छा बगीचा है, బాగా మంచి పంటలు ఉన్నాయి, अच्छे फसल भी है, మంచి నీళ్లు బాగా పారుతున్నాయి. अच्छी तरह पानी बह रहे उधर। కానీ అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు చేసుకోవాలి? वहाँ के लोग किस तरह की है वो मत नहीं देखा। ఏమనుకుంటారు? क्या सोचा होगा? అరే దుష్టులు మనుషులు నాకేందంట, मनुष्य दुष्ट होगा तो मेरा क्या है, నాకేందంట मेरा क्या लेन देन है, అనుకుంటారు. ऐसा सोचते हैं, అనుకుంటారు. ऐसा इस तरह ही सोचते కానీ हैं। వాళ్ళ పాపం మనకు అంటుద్ది. लेकिन उनका पाप हमें जरूर लगेगा। ఈనాడు కరోనా ఎట్ట అంటుతుందో इन दिनों में जैसा कोरोना लगता है हमको, అంటదల్లా. लगता है ना, అందుకని మాస్క్ పెట్టుకుంటున్నాం. इसलिए तो मास्क लगाते हैं। శానిటైజర్ ఎందుకు వేసుకుంటున్నాం? सैनिटाइजर किस लिए लगाते हैं? దూరం ఎంత పాటించటం? दूर क्यों बना के रखते हैं? లాక్డౌన్ ఎందుకు చేశారు? क्यों लॉकडाउन हुआ है? ఒకళ్ళొకళ్ళు కలవకుండా ఉండాలని. एक दूसरे से ना मिले इसलिए है ना। పక్కింటోళ్లే రోజు కూర్చొని కలిసారు ఎవరన్నా? जो बगल में बैठने में बगल के लोग हैं, कभी भी मिला आपस में बैठा, కలిసారా? कभी मिला बीच में, దూరం ఉండి కూడా మాట్లాడుకున్నారా? क्या दूर में रह के भी बातचीत किया? ఎందుకని? क्यों? ఆ కరోనా అంటకూడదు. क्योंकि वो कोरोना हमको ना लगे। పాపం కూడా అంటకూడదు. इस तरह पाप नहीं लगना चाहिए, జాగ్రత్త పడాలి. सावधान रहना चाहिए, జాగ్రత్త పడాలి. बड़ी सावधान కానీ रहनी లోతు चाहिए। ఆ మనుషులను గుర్తించాల. लेकिन लूत उन मनुष्यों को ध्यान नहीं दिया। ఏం గుర్తించుకున్నాడు? क्या ध्यान दे रहा है? బతుకుదెరువు वो గుర్తించుకున్నాడు. उसका जीने की तरीका को देखा वहाँ पे, బతుకుదెరువు గుర్తించుకున్నాడు. वहाँ पे जीवन के लिए सोचा अपना। మెల్లమెల్లగా ఏమైంది అక్కడ और धीरे పోయినాక? धीरे क्या हो गए वहाँ जाने के बाद? బాగా బ్రతుకుతున్నావు అని వారిలో ఉన్నాము గాని సచ్చిన వాళ్లే. अब हम अच्छी तरह ठीक ठीक जी रहे करके लग रहे हैं, अंदर से तो मरे हुए ही हैं। తిన్నాడు బాగా, खाया अच्छी तरह, సంపాదించుకున్నాడు, कमाया अच्छी तरह, బిడ్డలు పుట్టారు, बच्चे भी हुए, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయి, उनके एंगेजमेंट भी हो गया, కొడుకులు పుట్టారు. बेटे भी हुए। ఇది ఆశీర్వాదమా? ये आशीष है क्या? ఇప్పుడు లోతు అన్నాడు అనుకోండి, अब लोत कहेगा అయ్యా ఎంత గొప్ప దేవుడు, నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చా అన్నాం అనుకోండి. मुझ कितना महान परमेश्वर है, मेरे को कितना आशीष दिया అది बोलेगा। ఆశీర్వాదం కాదు చూడారా? वो आशीष नहीं है प्रियो, అది ఆశీర్వాదం वो కాదు. आशीष नहीं ఈ है। లోకంలో నటన అన్నాడు పౌరు గారు. ये संसार का नाटक करके बोला పెళ్లి पौलुस, చేసుకోవటం, ये शादी रचाना, పిల్లలు పుట్టటము, ये बच्चे होना, ఈ ఉద్యోగాలు సంపాదించుకోవటం, नौकरियां कमाना, ఇల్లు కట్టుకోవటము, घर बनाना, పంటలు పండించుకోవటం, फसल उगाना, ఇదంతా ఒక మనిషికి ఒక నటన. ये इंसान के लिए एक नाटक ही जैसा ही है। తప్పంటలా. एक गलत है करके नहीं बोल रहा हूँ, కావాలి కరెక్టే మనిషి. ये चाहिए ही కానీ चाहिए మనిషి దాంట్లోనే జొరబడిపోతున్నాడు. मनुष्य, लेकिन इंसान उसी అదే में घुसता जा रहा है। ఆశీర్వాదం అనుకుంటున్నాడు. అది ఇప్పుడు उसी को ही आशीष समझता है, यही मूल कारण అది है। ఆశీర్వాదం అనుకుంటున్నాడు. उसी को आशीष समझता है। నాకు ఉద్యోగం వచ్చినప్పుడు, जब मुझे नौकरी मिला था, నాకు పెళ్ళైనప్పుడు, जब मेरी शादी हुई थी, నాకు పిల్లలు పుట్టినప్పుడు जब मेरे बच्चे हुए, నేను పాపి, मैं पापी था, నేను పాపి पापी था, లోకంలో ఉన్నాను. संसार में था। మరి నేనేం ప్రార్థన చేసుకోవాలి? मैं क्या प्रार्थना करना మంచి चाहिए? భార్య వచ్చింది, బిడ్డలు వచ్చారు, చదువుకున్నారు, ఆశీర్వాదం అయ్యా ఆశీర్వాదం అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు? अच्छा पत्नी मिल गया, बच्चे हो गया, नौकरी है, आशीष दे दिया, धन्यवाद बोलने से प्रभु क्या कहेगा? ఏమంటాడు దేవుడు? क्या कहेगा ఆయన परमेश्वर? దృష్టిలో ఏమంటాడు? ఓ రేతిలోడా, प्रभु अपने नजर से क्या बोले? हे मूर्ख, ఓడేరోడా, हे मूर्ख, నువ్వు దుష్టతలో దుర్మార్గంలో ఉన్నావు. तुम तो दुष्टता और दुर्मार्गता में हो। వాక్యం చెబుతుంది చూడు. वचन बता रहे, देखो। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, కొంతమందికి పాపం అని చెబితే భలే కోపం వస్తుంది. कुछ लोगों को पाप के बारे में बताने से बड़ा गुस्सा आता है। అందుకనే इसलिए ప్రవక్తల్ని రాజులు కొట్టి జైలు ఖానాలో వేసి వాళ్ళని బంధించి వాళ్ళు హింసించారు. नबियों को राजाओं ने मारा, पीटा और उनको बंद खाने में, जेल खाने में रख दिया। ఒకసారి
సిద్కియాను గురించి ఇర్మియా చెప్పాడు నువ్వు తప్పు చేస్తున్నావని. एक बार सिदकिय्याह के बारे में यिर्मयाह ने बताया तू गलत कर रहा है। ఇర్మియాను ఏం చేశాడు తీసుకెళ్లి? यिर्मयाह को ले जाके क्या किया ఇక్కడ చూడండి మీరు, देखिए ఇర్మియా 37 చదవండి. अध्याय 37 ఇర్మియా 37 37 अध्याय 15 నుంచి చూస్తే 15 से लेकर అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతను కొట్టి తాము బందీ గృహం చేసి ఉన్న లేఖకుడైన యోనాతాను ఇంట్లో అతను వేయించిరి. अब हाकिमों ने यिर्मयाह से क्रोधित होकर उसे पिटवाया और योनातान प्रधान के घर में बंदी बनाकर डलवा किया। ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములుండెను. उन्होंने उसको साधारण बंदी गृह में बना दिया। పిమ్మట రాజైన హిజ్కియా అతను రప్పించుటకు వర్తమానం పంపి అతని తన ఇంటికి పిలిపించి యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినను వచ్చినా అని అడుగగా यिर्मयाह ने उस तलघर में जिसमें कई एक कोठरियां थी रहने लगा और उसके बहुत दिन बीतने पर सिदकिय्याह राजा ने उसके बुलवाया भेजा और अपने भवन के उससे छिपकर ये प्रश्न किया क्या यहोवा की ओर से कोई वचन पहुंचा है। ఇర్మియా నీవు బబులోను రాజు చేతికి అప్పగింపెదవని మాట వచ్చెను అన్నాడు. यिर्मयाह ने कहा हाँ पहुंचा है, ये है कि तू बबुलोन की राजा की वश में कर दिया जाएगा। అప్పుడు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్లనెను, నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపం చేసినందున నన్ను చెరసాలలో వేచితివని అడిగాడు. फिर यिर्मयाह ने सिदकिय्याह राजा से कहा मैंने तेरा और तेरे कर्मचारियों का व तेरी प्रजा का क्या अपराध किया है कि तुम लोगों ने मुझको बंदी गृह में डलवाया है। అప్పుడు చూస్తే ఇక్కడ 21లో 21 में అప్పుడు చూడండి, బందీ గృహశాలలో ఇర్మియాను వేసి ఆ పట్టణంలో రొట్టెలంత వరకు రొట్టెలు కాల్చు వారి వీధిలో నుండి అనుదినం ఒక రొట్టె అతనికి ఇచ్చుచూ వచ్చిరి. अब यिर्मयाह को बंदी गृह में डाला और जहां से रोटी बनाने वाले और उनके घर से हर दिन एक रोटी यिर्मयाह के लिए भेजा करते थे। ఇర్మియా చేసిన తప్పు చెప్పండి. क्या किया यिर्मयाह ने गलत बताइए। ఇదిగే తప్పు చేస్తున్నాడు, सिदकिय्याह तो गलत कर रहे हैं అధిపతులు తప్పు చేస్తున్నారు, और हाकिम उनकी गलत कर रहे हैं। చెప్పాడు మీరు తప్పు చేస్తున్నారని. उन्होंने गलत कर रहे करके और यिर्मयाह ने बताया, వేసేసారు. उसको ले जाके बंदी गृह में डाल दिया। మళ్ళీ హిజ్కియా బయటికి పిలిపించాడు. फिर बाहर में बुलाया यिर्मयाह को, చెప్పు ఏమన్నా వచ్చిందా నా గురించి దేవుని దగ్గర నుంచి? क्या परमेश्वर की ओर से कुछ संदेश आया मेरे लिए। వచ్చింది వచ్చింది हाँ आ गया तेरे विषय में, వచ్చింది. आ गया तेरे బబులోను विषय। రాజు చేతికంట నిన్ను అప్పగిస్తాడు దంతాడంట. बबुलोन राजा के वश में तेरे को कर देगा और तेरे को पीटेगा बताया। అది చెప్పేందుకు ఏం చేశాడు? और बताने पर उसने क्या బందీ किया, గృహానికి ఒక్కొక్క రొట్టె రొట్టిస్తా వచ్చాడు. रोज की बंदी गृह में डालकर एक एक रोटी उसको देता गया। ఎవరైనా తప్పు చేసినప్పుడు अगर जो कोई गलत करता है, దైవదాసుడు ఇది తప్పు అని చెప్పినప్పుడు जब प्रभु का दास ये गलत है करके बोलता है, సార్ నీకు తెలియపోతే వెంటనే దైవదాసుడు చెప్పినప్పుడు ఆ ప్రభు నేను తప్పు చేసిన క్షమించయ్యా. आपको नहीं लगा गलत है, जब प्रभु का दास ने बताया तुरंत एक ही प्रार्थना करना, हाँ प्रभु मेरे से गलती होगा मुझे क्षमा कर दो। దానికి పెద్ద ఆలోచనలు దానికి పెద్ద హంగామాలు చెయ్యక్కర్లేదు. उसके लिए बहुत कुछ सोचना और परेशान होने की जरूरत नहीं है, అదేం లేదు. जरूरत नहीं है। ఒప్పుకో, मान लो बस, ఇక చేయబాకు, आगे को मत करो, అన్ని జనులు చేయబాకండి. अन्य जाति जैसा मत करो। ఏమవుతుంది? అదే యేసు ప్రభుత్వం ఏం చేస్తారు? अगर यीशु मसीह आएगा तो क्या होगा, ఏం చేస్తారు యేసు ప్రభుత్వం? क्या होगा यीशु मसीह आएगा तो? నీకు తెలియలేదు, आपको पता नहीं चला, దైవదాసుడు చెప్పాడు प्रभु का दास ने बताया ఇది తప్పు, ये गलत है, వెంటనే దాన్ని వదిలేసుకోవాలంతే. तुरंत उसको छोड़ देना है। అయ్యా చెప్పినందుకు దైవదాసునికి వందనాలయ్యా. और बताया प्रभु का दास ने, प्रभु का दास को धन्यवाद करता हूं प्रभु, నాకు తెలియదు అయ్యా చెప్పాడు దైవదాసు ద్వారా చెప్పాడు. और मेरे को पता ही नहीं था, दास के द्वारा आपने बताया, తెలిసి धन्यवाद। కూడా చేస్తే अगर जान पूछ के करेगा तो ప్రభా ఎంత దౌర్భాగ్యురాడిని దౌర్భాగ్యుల్ని తెలిసి కూడా చేశాను నన్ను క్షమించాయి. मैं इतना अभागा हूँ, जान के मैंने ये किया, मुझे माफ कर दो प्रभु, దైవదాసుని ఎంత దుఃఖ आगे को नहीं करूंगा। प्रभु के दास को कितना दुख दिया हूँ, ఎంత దుఃఖ పెట్టి ఉంటానయ్యా. कितना दुख दिया होगा मैंने। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, రాజా సొలొమోను మహారాజు చూసారు తెలుసుగా మీకు. राजा सलोमन के बारे में आपको पता है ना। అసలు ఆ దినాల్లో అంత జ్ఞాని లేడు, అంతగా వైభవాన్ని అనుభవించిన వ్యక్తి లేడు. उन दिनों में उसकी जितना ज्ञान ही नहीं है और उतना वैभव पाया हुआ इंसान भी नहीं है। కానీ అతని నోటి నుంచి ఏం మాట వచ్చింది और తెలుసా? उसके मुंह से क्या बात निकला पता है? అసలు మనం అలాంటి మాటలు వింటే మనకు కూడా వైరాగ్యం వస్తుంది, इस तरह का बातें हम अगर सुनेंगे तो हमें भी घृणा आ जाएगा अपने సన్యాసత్వం जीवन వస్తుంది మనకు. में। हमें भी ऐसा लगे हम सन्यास बन जाए करके। ఇల్లు పెట్టాలని కాదు, इसका मतलब घर छोड़ के चले जाए करके नहीं, భర్తని ఊరిని వదిలిపెట్టాలని కాదు. और पति बच्चों को पत्नी को घर को छोड़ के चले जाओ करके, సన్యాసత్వం అనరు, उसको सन्यास लेना नहीं బొగోడ बोलते। అంటారు. బొగోడ और तो भगोड़ा भाग जाना करके बोलते, తగిపోరు అంటాడు. भगोड़ा अंटर। అసలు చేయాల్సింది ఏంటంటే, करना क्या था? సన్యాసత్వం అంటే ఈ లోకంలో ఉన్న ఈ వైభవాలు ఈ తప్పుడు ఎన్ని వదులుకొని దేనికోసం చక్కగా నీతిగా బతకటం.
सन्यासी लेना होना मतलब है संसार के हर प्रकार का वैभव को छोड़कर व्यामोह को छोड़कर केवल प्रभु में धार्मिकता में చూడండి जीना। ప్రసంగి 1:17-18 देखिए सबोपदेशक पहला अध्याय 17-18 17 और 18। నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసములు వెర్రితనమును మతిహీనతను తెలుసుకుంటూ ప్రయత్నించితిని. मैंने अपने मन लगा गया कि बुद्धि का भेद लूं। ఏమనుకున్నాడు? क्या सोचा? మనసు నిలిపాడంట. मन को लगाया జ్ఞానాభ్యాసములు बुद्धि का भेद వెర్రితనమును लेने के लिए, మతిహీనతను बावलेपन मूर्खता को भी తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. जानने के लिए प्रयत्न किया। అయితే ఇదియు గాలికి ప్రయాసపడటే అని నేను తెలుసుకుంటుని. मुझे जान पड़ा कि ये भी वायु को पकड़ना है। ఏముంది? గాలి వచ్చింది, చెత్త బొత్త కొట్టుకుపోయింది. हवा आ गया, भूस घास उड़ गया। పిల్లలు చిన్న చిన్న ఆ బొమ్మలతోటి కొన్ని ఇల్లు చేసుకుంటారు ఇంట్లో. बच्चे घरों में छोटे छोटे खिलौने के साथ అట్లా ఏమంటారు? బ్లూమ్స్ అంటారు. ఏమంటారు? ब्लॉक से घर ఆ बनाते हैं, బ్లాక్స్ చేస్తారు. ब्लॉक से कुछ बनाते हैं। ఆ ఫ్యాన్ వేయంగిలు ఏమవుతాయి? अब पंखा जैसे चलाएंगे, ఫ్యాన్ వేయంగిలు అన్ని वो पंखा चलाते सारे गिर जाते అంటే हैं। ప్రయాసం అంతా ఏమైంది? हवा मतलब इतना सारा क्या हुआ? వ్యర్థమైంది. व्यर्थ हो అదే गया। ఇక్కడ మన సొలొమోను గారు అంటున్నారు. यही बात को राजा सोलोमन कहता है। విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. बहुत बुद्धि के साथ बहुत खेद भी होता है करके बोल रहे हैं। ఒక ఇంటి యజమాని నాకు ఫోన్ చేశారు. एक घर का मालिक मुझे फोन किया, నా బిడ్డకు పెళ్లి చేయాలి, मेरे बच्चे का शादी करना है, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. प्रार्थना कीजिए पास्टर जी। కానీ పాస్టర్ గారు ఒక మంచి అల్లుడు కావాలి నాకు అన్న. तो मगर पास्टर जी एक रिक्वेस्ट है, एक अच्छा दामाद चाहिए। ఎలాంటి వాడు అన్నాడు. मैं किस तरह का चाहिए? ఏం చేస్తా పాస్టర్ గారు, మా అమ్మాయి ఏమో పెద్ద డిగ్రీ చదివింది, क्या करे, हमारे बेटी तो बहुत बड़ा डिग्री पढ़ा, అలాంటి డిగ్రీ వ్యక్తే కోరుకోవాలి నేను. इस तरह का डिग्री वाला ही मुझे चाहिए। అలాంటి వాళ్ళు కోరుకోవడం లేదుగా. उसे कमी तो मैं चाहूंगा नहीं, అందుకని इसलिए ఎక్కడ దొరకల సంబంధం. कहीं नहीं मिल रहा है रिश्ता। ఆ అమ్మాయికి సరిపడ్డవాడు దొరకట్లా. उस मेरी बेटी की बराबर की पढ़ने वाला नहीं मिल रहा మంచి है। విద్య, अच्छी ज्ञान, చాలా బాగా విద్య. अच्छी बुद्धि कमाई। అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, इसलिए पौलुस बोलता है విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. बहुत बुद्धि के साथ बहुत खेद भी होता है। సొలొమోను అంటున్నాడు, सलोमन कहता అధిక है విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. तो अपना ज्ञान बढ़ता जाता तो अपना दुख भी बढ़ता जाता है, बोलता है। छोटी मोटी నౌకరీ చేయలేడు, छोटी मोटी नौकरी तो नहीं कर पाएगा। మంచి చదువు చదివాడు, अच्छा पढ़ाई किया, ఏం చేయాలి? क्या करना है? అలాంటి స్థాయి ఉద్యోగమే రావాలి. उसी के बराबर का नौकरी ही चाहिए। చిన్న చిన్న ఉద్యోగాలు చేయడు, छोटे छोटे नहीं कर पाएगा, తిరుగుతా ఉంటాడు, घूमता रहेगा, దొరకవు, नहीं मिलेगा మంచాలు ఇయ్యాలి. और घूस देना पड़ेगा। ఎంత శోకం తెలుసు ఈ లోకంలో. कितना दुख की बात है पता है, కానీ మనుషుల మధ్యలో लेकिन लोगों के बीच में మా అబ్బాయి ఎంత బాగా చదివాడు, मेरे बेटे ने कितना अच्छा पढ़ाई किया, ఎంత విద్య అంటే. कितना ज्ञान కానీ कमाया, దాని వలన ఏం కలుగుతుంది అన్నాడు? उसके द्वारा क्या मिल रहे करके बोलता है, శోకం కలుగుతుంది అన్నాడు. और दुख मिल रहे। తర్వాత उसके बाद మరి అదే ప్రసంగిలో सबोपदेशक में 2, 4, 8, 11 చదివితే दूसरी अध्याय 4, 8, 11 पढ़ेंगे तो मैं क्लुप्त में నేను बताता हूँ। గొప్ప పనులు చేయబోనుకుంటుని, बड़े बड़े काम करने लगा, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, मैं अपने लिए घर बनाया ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, और नाकबारी लगवाया, నా కొరకు నేను ఎండి బంగారంను కూర్చుకుంటుని. मेरे लिए सोना चांदी को मैंने इकट्ठा అప్పుడు किया। నేను విచారించి వివేచింపి అన్నియు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగా కనబడెను. तब मेरे सोचा ध्यान से परखा तो ऐसा लगा ये सब कुछ मैंने हवा के लिए यत्न करने के बराबर। ఏం చేశాడంట? क्या किया है उसने? పెద్ద పనులు చేశాడు, बड़े बड़े कामों को किया, గొప్ప గొప్ప పనులు. बड़े बड़े काम, ఆ శబాష్, शाबाशी पाने का। వాళ్ళకి లేచారు, और लोगों ने फूल माला भी శాలువలు चढ़ाया, కప్పారు, शाल भी ओढ़ लिया, సన్మానించారు. सम्मान भी किया। ఎంత చేశారు నన్ను, कितना मेरे को सम्मान दिया। నా కొరకు ఇల్లు కట్టించుకున్నా, मैं अपने लिए अच्छे अच्छे घर बनाया, మెహల్ చూసావా? बड़े बड़े महल बनाया। అసలు వాళ్ళ యొక్క మంచాలు గాని వాళ్ళ యొక్క మరి దాని కర్ర, ఆ మంచి కలప ఎంత చక్కని విలువైన చేర్చుకున్నవాళ్ళు. अच्छी अच्छी लकड़ी से अच्छे अच्छे वस्तुओं को भी बनवाया, ద్రాక్ష తోటలు నాటించుకున్నారు, अच्छी दाकबारी भी लगवाई, వెండి బంగారాలు బాగా సంపాదించుకున్నారు. सोना चांदी को बहुत इकट्ठा किया। కొంతమందికి బంగారం అంటే పిచ్చ, बहुत लोगों को सोना बहुत पागलपन है, వెండి బంగారాలు అంటే బాగా सोना పిచ్చి. चांदी को बहुत चाहते हैं, సంపాదించుకుంటా ఉంటారు. बस कमाते रहते कुछ लोगों को कपड़ों के पीछे पागलपन, బట్టలంటే పిచ్చి, बहुत सारे अच्छे कपड़ों के पीछे पागलपन, సౌందర్యంగా తయారు చేసుకోవటం పిచ్చి. कुछ लोगों को अपने आप को खूबसूरत बनाना के पागलपन है। మొబైల్ లో చూడండి, आजकल मोबाइलों में देखिए ఈ జగన్మోహన్ సినిమా చూసారు మీరు? एक पिक्चर है भूत का, రూపం మారిపోను కాకంగా ఈ అని అంటారు శివ. आपका रूप बदल जाए बोलने से ऐसा दिखता है भूत की तरह। एक याप आती है, ఆ యాప్ को दबाने के बाद लेडीज को मुंह आएगा
बड़े बड़े आएगा, पूरा रूप बदल जाएगा। యాపుని నొక్కిన తర్వాత స్త్రీలకు కూడా మగవాళ్ళలాగాను రకరకాలుగా అంత మారిపోయినట్లుగా కనిపిస్తుంది. మగవాళ్ళేమో ఆడవాళ్ళు అయిపోతారు, जो आदमी जो है औरत बन जाती है ఆడవాళ్ళేమో మగవాళ్ళు అయిపోతారు. और औरत जो आदमी बन जाता है. ఒకసారి एक बार నా ఆఫీసులో పనిచేసేవాడు, मेरे ऑफिस में काम करने वाला, అంకులు మిమ్మల్ని 20 ఏళ్ళ కుర్రోడు చేయమంటావా అన్నాడు. मैं आपको 20 साल का जवान लड़का बना दूं. ఎట్లా చేస్తావురా అన్నా. मैंने कहा कैसे बनाओगे? రా అన్నాడు. आ जाओ बैठो. बोला 20 సంవత్సరాల కుర్రోడు చేసేసాడు. मुझे 20 साल का जवान बना दिया. ఎట్లా చేసావురా అన్నా. मैंने कहा कैसे बना दिया? యాప్ అంకులు అన్నాడు. इसमें एक यहाँ पे अंकल बोला నిన్ను 70 సంవత్సరాల ముసలోడు చేయమంటావా అన్నాడు. आपको और मैं 70 साल का बुढ़ा बनाऊं करके बोला. చేయరా అన్నా. मैंने कहा करो. 80 సంవత్సరాల ముసలోడు और చేసేసాడు. 80 साल का मुझे నువ్వు बुढ़ा बना ఎట్లా అంకులు 80 సంవత్సరాలు అన్నాడు. आप 80 साल में इस तरह दिखोगे बोला मुझे. అంకులు నేను ఆడపిల్లని చేయమంటావా అన్నాడు. आपको मैं लड़की बनाऊं बोला. అరే వాడు ఏమేం చేస్తున్నాడు. वो पता नहीं क्या क्या कर रहा था. ఈనాడు క్రైస్తవులు కూడా పిల్లలు కూడా అదే చేస్తున్నారు. आजकल मसीह के बच्चे भी आजकल यही అయ్యా, करते हैं. నిజనులు చేస్తే వాళ్ళకి ఎదురుగా తీర్పు ఉంది రేపు. अनुजाति करेंगे तो उनके लिए न्याय विमर्श है. టెక్నాలజీ యాపులు గోపులు పాపులు చేయబాకండి. ये टेक्नोलॉजी को पीछे मत पड़ना आप. ఈ మధ్య నేను స్టేటస్ చూస్తున్నాను, కొన్ని స్టేటస్ मैं आजकल स्टेटस देखता हूँ. ఖాళీ సంఘంలో గాని ఈతులు గాని ఎవరన్నా గాని స్టేటస్ లో కనపడితే వెంటనే మీరు గద్దించండి. स्टेटस में कोई यूथ या कलिशा विश्वासी कोई भी ऐसा दिखता तो तुरंत आप डांटो. ఎవరు కనిపించినా గద్దించండి. तुरंत आप डांटो. ఏం పెట్టారు మీరు? क्या रखा है आपने? మనం క్రైస్తవులు. हम मसीह है. ఈ లోక నటనలాగా మనం చేయకూడదు. इस संसार की जैसा हमें नहीं करना चाहिए. యాపులు గోపులు బాపులు చేయకూడదు. ऐसे ही आपको इस्तेमाल करके विकृत रूप नहीं बनाना चाहिए. చక్కగా వాక్యం పెట్టు. हो सकता है तो आपसे वचन रखो अच्छा सा. స్టేటస్ లో వాక్యం చెప్పు. स्टेटस में वचन बताओ आप. సొలొమోను మహారాజు ఇలా అన్నాడు, ఇలా ఉండడని యాప్ లో పెట్టు. ఆ స్టేటస్ లో आप स्टेटस में रखे राजा सलोमन ने इस तरह के बोला करके कोई भी कुछ वचन रख बोलो. చూసి అనేక మంది ఓ ఈ వాక్యం అని వింటారు. आपको देखे बहुत लोग हाँ ये बच्चे ने सुनना चाहिए सुनेंगे. అందుకే చూడండి ఏమన్నాడు. इसलिए देखो सलोमन क्या बोलता है. ఈ బంగారాలు ఇవి అవి చివరికంటే ఏ వీటికి పనికి రావాలి. सब कुछ बहुत सोना चांदी सब कुछ कमाया, अंत में बोलते ये सारा कुछ काम नहीं आएगा. రాబోయే దినాలంటే ఈ బంగారం ఏంటంటే బయట పెడతానంట జనం పోతా పోతా కాళ్ళతో తొక్కుంటూ వెళ్తారు. आने वाले दिनों में सोना चांदी बाहर सड़कों में पड़े रहेगा, लोग पैरों से रोता हुआ जाएगा. తెలుసుగా आपको पता है ఎప్పుడైతే నోటు బంద్ అయిపోయిందో जब नोट बंद हो गया था तो ఆ నోటు బంద్ కట్టలో బయట ఉండగానే ఎవడు ముట్టుకోవాలి. वो पैसा बाहर पड़े हुए हैं जो बंद हो चुके हैं, फिर भी हाथ नहीं लगाए. ఎవడన్నా ముట్టుకోవాలి. किसी की चाहिए था क्या? किसी ने छुआ लिया. तो ऐसे गड्ढे गड्ढे पड़े हुए थे, ఎవడన్నా ముట్టుకున్నాడు. किसी ने भी छू लिया उनको. అలాంటి రోజులు రాబోతుంది. ऐसा दिन भी आने वाले हैं. అందుకని ఆ డబ్బు ఉంటే చక్క దేవుడికి ఇవ్వండి. अगर इसके आपके पास ज्यादा है तो प्रभु को ఆ दीजिए. బంగారం ఎండి కొనుక్కోవడం ఎక్కువ డబ్బు అయితే దేవుడికి ఇవ్వరండి. కొన్ని सोना పనులు चांदी చేసుకోవచ్చు. खरीदने जा रहे पैसा ज्यादा होके वो प्रभु के लिए दे दो, प्रभु का మనం काम పెద్ద होगा. స్థలం కొందాం, हम बहुत बड़ा जमीन खरीदेंगे, 2 ఎకరాలు కొందాం, 2 एकड़ जमीन खरीदेंगे, పెద్ద ఆశ్రమం పెడదాం, बड़ा आश्रम बनाएंगे, बनाएंगे. అనేక మంది భోజనాలు పెడదాం. प्रभु में वो तो उनको खाना खिलाएंगे. అనేక మంది వచ్చి స్వార్థ తింటా ఉంటారు. बहुत लोग आएंगे और सुसमाचार सुनेंगे. డబ్బు ఉంటే ఏమైనా ఎక్కువ డబ్బు ఉంటే ఇవ్వండి నాకు. आपके पास अगर ज्यादा पैसा तो दीजिए मुझे. కొందాం, ఢిల్లీలో పెద్ద స్థలాలు కొందాం. हम दिल्ली में बड़े बड़े जमीन सेवा చేద్దాం. खरीदे, सेवा करेंगे उसकी సేవ द्वारा. చేద్దాం. सेवा करेंगे. ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం ఏమో. घर में रखने से क्या फायदा है? చివరికి ఏమవుతుందంట, अंत में क्या होगा? వదిలిపెట్టి వెళ్ళాలి. सब छोड़ के ही जाना है, వదిలిపెట్టి వెళ్ళాలి. छोड़ के ही जाना है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो అనవసరంగా సొలొమోను అన్నట్టు ఏ బాబు ఏంది అనవసరం జీవితం జీవించాను ఇదంతా. अंत में जैसे राजा सोलोमन ने कहा क्या ना मैंने क्या जिंदगी जिया बोला आखिरी में. ఎప్పుడు చూసినా మన సరే అన్ని జల్లండి చెప్పుకుంటే చెప్పుకుంటారు. अनुजाति बोलेंगे आपस में, कहेंगे भी भी है. చీరల గురించి చెప్పుకోను, मसीह लोग भी साड़ियों के बारे में बात करना, అది బాగుంటది ఇది బాగుంటది, ये अच्छा लगता है वो अच्छा लगता है, ఈ చెప్పుకుంటూ ఉంటారు ఎక్కువ. ये इन्हीं बातों को बोलते ఇంకా रहते हैं. వాటి మీద మనకి ఆ ప్రేమ పోల, మనసు పోల. उनके ऊपर से उन चीजों के ऊपर से हमारे मन नहीं అంటే हटिया. అర్థం ఏంటంటే ఇంకా నీకు లోకం ఉంది నీలో. यानी कि अभी भी आपके पास संसार का मन है. పూర్తిగా లోకం నుంచి బయటికి రా. आप पूर्ण रूप से संसार से बाहर नहीं आया, పూర్తిగా లోకం నుంచి బయటికి पूर्ण రా. रूप से नहीं అంటే आया. సగమే, यानी कि సగం आधा ही आया बस, సగం ఉంది. और आधा रखा अपने लिए. అంటే కొంత చీకట్లో కొంత వెలుగులో. यानी कि थोड़ा रोशनी में थोड़ा अंधेरे में. అందుకే ప్రభు అంటాడు, इसलिए प्रभु कहता है, ప్రభు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? यीशु मसीह क्या बोलते पता ఒకసారి है? మందిరంలోకి వెళ్ళాడు. एक बार मंदिर में गया था, మందిరంలోకి పెద్దగా అరిచాడు. मंदिर में जाके ऊंची आवाज से चिल्लाया. యోహాను 7:37 यूहन्ना सुसमाचार 7:37 7:37 7:37 ఎవడైనను దప్పిగొని ఎడల దప్పిగొనినను పక్షమున నా యొద్దకు వచ్చి త్రాగవలెను. अगर किसी को यदि कोई प्यासा हो तो मेरे पास आके पिए. ఏమన్నాడు? क्या बोलता है? ఎవడైనాను यदि कोई నీకు ఆశగా ఉంటే రండి నా దగ్గర. आपके पास आपको आशा तो आ जाओ मेरे पास, జీవజలం ఉంది నా దగ్గర. मेरे पास जीवन जल है. అంటే यानी कि ఎప్పుడు అదేమంటదండి కారుతూ ఉంటది ఓట. वो हमेशा
बहता हुआ सोता जैसा है। అందుకే ఆయన నీటి కాలువల ఊరన నాటబడిన చెట్టు వలె అన్నారు. इसलिए कहा गया है नाले के किनारे लगाए गए पेड़ की जैसा। వాళ్ళు ఎప్పుడు ప్రభువులో ఎదుగుతూ वो ఉంటారు, हमेशा प्रभु में बढ़ते ही బైబిల్ जाएंगे, చదువుతూ ఉంటారు, बाइबल पढ़ते रहेंगे, ప్రార్థనలు చేసుకుంటూ प्रार्थना ఉంటారు, करते रहेंगे, ఇంటి పని చేసుకుంటారు, घर का काम हो तो घर का काम వంట करेंगे, పని అయితే వంట పని చేసుకుంటారు, वो भी वो खाना बना पकाने का खाना पकाएंगे, ఖాళీ సమయంలో బైబిల్ और చదువుకుంటారు, बाकी समय में बाइबल पढ़ते रहेंगे, సంఘం గురించి ప్రార్థన చేస్తారు, कलिशे के लिए प्रार्थना करेंगे, కాపరి గురించి ప్రార్థన చేస్తారు, चरवाह के लिए प्रार्थना करेंगे, నీకు ఏది అవసరం అది ప్రార్థన చేసుకో, आपको जो जरूरत है उसके लिए प्रार्थना करेंगे, నీకు ఏది అవసరం అది ప్రార్థన చేసుకో, उसके लिए प्रार्थना कीजिए। సమయాన్ని వ్యర్థం చేసుకోవాలి, समय को व्यर्थ नहीं गवाना, టీవీల మీద ఎక్కువ మనసు పెట్టబాక, टीवी के ऊपर मन मत लगाना, ఇతరులతో గప్పా చేసుకోవడం ఎక్కువ చేయబాక, दूसरे से बाताकानी करने के लिए समय नहीं बिताना, ఎక్కువగా టీవీల్లో సీరియల్ చూసుకోవటం, ज्यादातर टीवी में सीरियल देखना, ఇవన్నీ మనకి కుదరవు, ये सब हमारे लिए शोभा नहीं देता। ఇవన్నీ మనకు కుదరవు, ఎందుకంటే శోభ మనం అనేది ప్రత్యేకించబడిన వాళ్ళం हम కదా, तो अलग किए गए लोग हैं, మనం ప్రత్యేకించబడిన अलग వాళ్ళం. किए गए लोग हैं। అలాంటి వాళ్ళు ఎట్లా ఉండదు తెలుసా, ऐसे लोग कैसा रहना चाहिए? కొలస్సీకి రాసిన పత్రిక कोलोसियों की लिखी हुई పౌలు पत्री, గారు చక్కగా వాళ్ళకి ఒక మాట రాశాడు, और से उनके लिए अच्छी तरह एक ఎందుకంటే बात వాళ్ళు భూ होगा। సంబంధ విషయాల్లో ఎక్కువగా తలదూరుస్తున్నారు కాబట్టి. क्योंकि वो लोग धरती के संबंध विषयों में ज्यादा मन लगाते हैं। 3:2 कोलोसियों की पत्री 3 अध्याय 2 కొలస్సీకి विषय, రాసిన పత్రిక 3:2 कोलोसियों की लिखी हुई पत्री 3 अध्याय పైనున్న 2 వాటి विषय, మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకుడి. पृथ्वी पर के नहीं परंतु स्वर्गीय वस्तुओं पर ध्यान लगाओ। ఎప్పుడు మీరు పైనున్నవి हमेशा स्वर्गीय वस्तुओं ఏమని के పైన ऊपर। చెప్పండి, क्या है स्वर्ग में ఎట్లా बताइए? పరలోకంలో అట్లా భూమి మీద ఉండాలి. जैसा स्वर्ग में है वैसा पृथ्वी में होना పరలోకం है। ఎట్లా ఉంది తెలుసా, कैसे है स्वर्ग में? ఎప్పుడు స్తుతులు స్తోత్రాలు, हमेशा परमेश्वर की स्तुति और महिमा होती रहती, गीतों के द्वारा, పాటలు, गीतों के द्वारा, ఓ ఆనందం, आनंद ही आनंद, ఆనందం. आनंद ही అట్లా आनंद। భూమి మీద ఉన్నది కోరుకున్నాడు దేవుడు. परमेश्वर चाहता है कि पृथ्वी पर भी ऐसा हो। మనం కూడా हम भी చక్కగా పాటలు, अच्छी तरह प्रभु का गीत गाते మంచి हुए, పాటలు పాడుకోవడం. अच्छे अच्छे गीत गाते हुए प्रभु का। ప్రభువా ఇంతవరకు దయచేసి పాడే పాటలు నాకు రావటం లేదు, अभी तक प्रभु का दास जो गा रहे नहीं आ रहे मुझे, చాలా సంవత్సరం అయిపోయింది, बहुत साल हो गए प्रभु, అసలు ఆ పాటలే నాకు తెలియట్లేదు, वो गीत ही मुझे मालूम ఎప్పుడు नहीं నాకు पड़ रहे, కొత్తగానే ఉంటుంది, हमेशा मुझे नया दिखाई देता है। సంవత్సరం అయిపోయింది ప్రభు, 1.5 साल से भी ज्यादा हो నేను गया, పాడలేకపోతున్నాను. मैं गा नहीं पा ఆ रहा। సమయంలో ఆ పాటలు పాడుకోండి. उन समय में सोच सोच के आज तक के దయచేసి ఏ పాట गाइए। పాడాడు, आज प्रभु का दास ने क्या गीत ఈ పాట गाया? ఎక్కడ ఉంది, ये गीत कहाँ है? బుక్లు ఉన్నాయి మీ దగ్గర, आपके पास किताबें भी है, అయ్యగారి బుక్లు ఉన్నాయి, ANLF की बुक्स भी है, ఎదుక్కోండి ढूंढिए ఎదుక్కోండి. ढूंढिए। పిల్లారా प्रियो, ఇది పైనున్న విషయాలు. यही स्वर्गीय विषय को खोजना। భూ సంబంధమైన ఏంటి, धरती पृथ्वी की विषय क्या है? ఉదయాన్నే నాష్టా చేసాం, सुबह सुबह नाश्ता खा लिया, మంచిదే, अच्छी बात है। ఇక మధ్యాహ్నం కోసం ఆలోచిస్తాం, इस दोपहर के लिए सोचते रहेंगे, ఏం చేయాలా ఏం చేయాలి, ఇది పెద్ద సమస్య మనకి, ये बहुत बड़ी समस्या हमारे పెద్ద लिए, సమస్య అసలు. बहुत बड़ी समस्या है। మధ్యాహ్నం వండుతాం ఎట్టో కట్ట, दोपहर के लिए बनाते कहीं ना कहीं, ఇక సాయంకాలం ఏం చేయాలి, और शाम के लिए क्या बनाना है, సాయంకాలం ఏం చేయాలి, क्या बनाना है, ఇదో పెద్ద సమస్య, ये बहुत बड़ी समस्या, ఇదో పెద్ద సమస్య. ये बड़ी समस्या। ఇదిగో సునో सुनो क्या बनाऊं, है कुछ भी बनाओ, नहीं बताओ, అదిగో విను విను ఏం చేయాలి ఏం వండాలి అని అడిగితే ఏదో ఒకటి వండలే అంటారు, ఇదో పెద్ద సమస్య एक बड़ी समस्या है। కదా. అసలు సమస్య వదిలిపెట్టాము, असली जो विषय है उसको छोड़ दिया हमने, ఏది ఉంటే అది వండుకొని తినండి, जो आपके पास है उसको बनाओ और खाओ, మంచిదే, మంచి మంచి పదార్థాలు తినండి, अच्छी बात, अच्छे अच्छे वस्तुएं खाओ, ప్రోటీన్లు తినండి, प्रोटीन खाना खाओ, కానీ వీటితోనే సరిపెట్టుకోబాకండి. वो इसी के पीछे जिंदगी मत समझना। మనం మంచి మంచి మాటలు, మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి వినాలి పిల్లలు. अब प्रभु की बातें वचन के अनुसार के विषयों पर ही ध्यान लगाना चाहिए। అందుకని इसलिए దేవుని దయ వలన పుట్టిన మనము परमेश्वर की दया से पैदा हुआ हम लोग ఈ లోపల ఎంత కారణమా చేస్తున్నారు इस చూసారా. संसार में कितना कारनामे कर रहे हैं। అందుకే దేవుడు అన్నాడు, इसलिए परमेश्वर कहता ఈ है భూమి చెడిపోయిందన్న. ये धरती बिगड़ गया करके యేసు बोलता है। ప్రభు తోటి 3.5 సంవత్సరాలు నడిచాడు. यीशु मसीह के साथ 3.5 वर्ष चला। ఏమన్నా తెలుసా, क्या कहता ఇది है? పుట్టకుండా ఉంటే ये బాగుంది, पैदा ना हो तो अच्छा है बोला, పుట్టకుండా ఉంటే ये బాగుంది. पैदा नहीं होता अच्छा। ఒక క్రైస్తవుడు తప్పు చేసినప్పుడు अगर एक मसीह गलत करता है, అరే వీడు ఎందుకు పుట్టాడు రా, प्रभु कहेगा ये क्यों पैदा हुआ, ఎందుకు పుట్టాడు రా? क्यों पैदा हुआ। మనలో కూడా అంటాడు. हमारे विषय में भी कहेगा ऐसे। ఈ సంసార విషయం చూసారా, आप समसन के विषय देखा है? సంసార విషయం చూసారా. समसन के विषय देखा है? సంసారంలో తిమ్మనాథలో ఒక అమ్మాయి నేను ప్రేమించాను అన్న. समसन ने कहा मैं तिम्ना में एक लड़की को प्यार किया हूँ। ఎవరిని ప్రేమించాడు, किससे प्यार किया? అన్యజనులను ప్రేమించాడు. अन्य जाति से प्यार किया। వీళ్ళెవరు, ये कौन? వీళ్ళెవరు, ये कौन? ఇజ్రాయెల్ ये వంశం, इजराइल के वंशज के हैं, ఇజ్రాయెల్ వంశం. इजराइल की वंशज के हैं। చేసుకోవచ్చా, अन्य जाति से शादी कर सकते हैं, प्यार कर सकते हैं? లేదు కదా. नहीं है ना। అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు, तब माता पिता ने అయ్యా क्या बोला? మనలో అమ్మాయి లేదా, మనలో చక్కని అమ్మాయి లేదా, हमारे जाति में क्या अच्छी खूबसूरत लड़कियां మనలో नहीं है, చక్కని అమ్మాయి లేదా, खूबसूरत नहीं है कोई, నువ్వు ఎందుకు అడగో చేసుకున్నావు, तुम वहां जाके क्यों ఎందుకయ్యా వాళ్ళని ప్రేమించావు, क्यों उनसे వాళ్ళు उनको మంచి प्यार వాళ్ళు కాదు किया? वो अच्छे नहीं है, వాళ్ళు మంచి మనుషులు वो కాదు. अच्छे लोग नहीं है। ఏమన్నాడు, तो क्या बोला లేదు, समसन ने? లేదు, నేను చేసుకున్నా చేసుకో. नहीं नहीं मैं उसी से शादी
कर दिया। తల్లిదండ్రులు ఏ చెప్పినా మంచి చెప్తారు. माता पिता कुछ भी बोलते तो बड़ी अच्छे के लिए ఎప్పుడు बोलते। చెడిపోవాలని కోరుకోరు, बच्चे बिगड़ जाए करके कभी नहीं सोचते, ఎప్పుడూ కోరుకోరు. कभी नहीं सोचते। కానీ వాళ్ళ మనస్తత్వాలు నెరవేర్చిన చివరికి పాడైపోతారు. अंत में अपने मन की बात को पूरा करते हैं और बिगड़ जाते हैं। తల్లిదండ్రులు చెడ్డలు అనుకుంటారు, माता पिता को बुरा समझते हैं, చెడ్డలు అనుకుంటారు. बुरा समझते हैं। సంస్థను ఏమనుకున్నాం? अब समझने ने क्या లేదు, सोचा? తల్లిదండ్రులను బలవంతం చేశారు. माता पिताओं को जबरदस्ती किया, चलो करके। అక్కడ పోతే ఏం జరిగింది? जाने के बाद क्या हुआ? సంసార జీవితం అంతా కూడా ఏంది? ఒక యుద్ధం, ఒక వైరమే. संसार की जिंदगी क्या है? जिंदगी भर लड़ाई की जैसा, వైరమే జరిగింది. बस जिंदगी भर लड़ाई की మనశ్శాంతి जैसा, లేకుండా, मन की शांति नहीं रहा, మనశ్శాంతి లేకుండా मन की शांति చివరికి नहीं అన్ని रहा। జీవంతో పాటు చచ్చిపోయాడు. अंत में अन्य जाति के साथ ही मर गया। ఏది కోరుకుంటే చెడు దాంతో అయిపోతారు हम మనిషి. जिस बुराई को चाहेंगे उसी के साथ खत्म हो जाएंगे। తల్లిదండ్రుల మాట వింటే, माता पिता की बात सुनता, అయ్యో ఎందుకురా నువ్వు అక్కడికి వెళ్తావు? अरे क्यों जा रहे वहां पे? మనుషులు మంచోళ్ళు కాదురా, वो अच्छे लोग नहीं है, పోవాకరా. मत जाओ। ఏం చేశాడు? क्या किया? ఎంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది అక్కడ. कितना भयानक लड़ाई अपने जिंदगी में हुआ। కావాలని కోరుకున్నాడు అది. वो चाहा उसने। కొంతమంది కావాలని కోరుకుంటారు ఇలాంటివన్నీ. कुछ लोग जान पूछ के चाहते हैं ऐसा అందుకే विषय। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, నేను మీకు ఈ లోక శాంతిని ఇవ్వను, నేను मैं इस संसार की शांति नहीं देता, నా శాంతి ఇస్తాను, अपना शांति देता हूँ, నా శాంతి ఇస్తాను. मेरा अपना शांति देता हूँ। అది లోకం ఇచ్చే శాంతి కాదు. जैसे संसार देता है वैसा नहीं होता, ఆ శాంతి కోరుకుందాం. ऐसे शांति को चाहेंगे। సొలొమోను ఏం చెప్పాడో విందాం. राजा सलोमन क्या कहता है सुनेंगे। అమ్మగారు ఏమన్నారు విందాం. हव्वा जी ने क्या कहा वो भी सुना हमने। నా బిడ్డను ఎలా పెంచాలి, बच्चों को कैसा पालना है, నా బిడ్డను ఎలా పెంచాలి. अपने बच्चों को कैसा पालना మనం है। లైవ్ లో వస్తాం, వాళ్ళని టీవీలు చూస్తా ఉంటాం. हम लाइव में आते रहेंगे, वो टीवी देखते रहेंगे, వాళ్ళేమో మొబైల్ చూసుకుంటాం, वो मोबाइल देखते रहेंगे। या तो మనం ఏమంటాం? हम क्या సౌండ్ कहेंगे, తక్కువ పెట్టి చూసుకోండి, సౌండ్ తక్కువ పెట్టి చూసుకోండి అంటాం. आवाज कम करके देखो, आवाज कम करके देखो, बोले। అట్ట చెబుతాం కానీ ऐसा बोलते हैं। కూర్చోవచ్చు. ऐसे मत कर, यहाँ बैठो लाइव में, రేపు వాళ్ళు చెడిపోతే कल वो बिगड़ जाएंगे। तो దేవుడా నాకేమి ఇచ్చా నువ్వు, प्रभु मुझे क्या दिया నాకేమి आपने? ఇచ్చా అంటే मुझे क्या दिया? నీకు తప్పడు ఇచ్చా అంటే तो क्या बोलेगा, एक मार लगाया बोलेगा। ఏమంటాడు దేవుడు రేపు? क्या बोलेगा परमेश्वर, నువ్వు చేయాలని కర్తవ్యం నువ్వు చేయకుండా, तुम्हें जो कर्तव्य निभाना चाहिए तुमने नहीं किया। అందుకే పిల్లలు ఏ త్రోవ ఉన్నప్పుడు ఆ త్రోవలో నడిపించాలి. इसलिए वचन कहता है वो जिस मार्ग में उनको चलना चाहिए वो मार्ग सिखाओ। यहाँ पे मैंने एक बच्चे को देखा, మన రవి కొడుకు కూతురు లావణ్య కూతురు लावण्य रवि की बेटी ఎట్లా సప్పట్లు పడుతుందంటే ऐसे तालियां बजा रही थी, ఎదురుగా ఉన్న సప్పట్లు. ताली बजा रही है सही सामने बैठ के। చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి నేర్పండి అమ్మా. बचपन से ही वो सिखाओ उनको। భర్త ఏదన్నా బయట కూర్చుని ఏమన్నా బాధ రా వచ్చి లైవ్ లో కూర్చోరు, అది ఎందుకు బయట కూర్చున్నా? और पति बाहर बैठ के कुछ बातें करनी कर रहे तो उनको भी बुलाओ, आ जाओ लाइव में बैठो, లైవ్ కాసేపు కూర్చో. लाइव में बैठो वचन सुनो। పక్కన పడుకుని టీవీలు చూస్తా ఉంటే రా వచ్చి కూర్చుని కాసేపు చూడు, अगर बगल में बैठा और टीवी या फोन देख रहे उनको भी बोलो आके लाइव में बैठे, రా వచ్చి కూర్చుని చూడు, आपको बैठ के देखो, వచ్చి హెచ్చరించండి. उनको सावधान करो। చూడండి ఎన్ని హెచ్చరిక మాటలేగా. ये सारी बातें तो सावधान कही है ना। హెచ్చరించడం ఎందుకు ఏమొచ్చింది? सिद्धिकिया को यिर्मयाह ने जैसे सावधान किया तो क्या विपत्ति आ गई? कोई बात नहीं, प्रभु का आशीष है। యేసు ప్రభువు శాస్త్రుల పై సద్దుకాయల్ని హెచ్చరించినప్పుడు ఏం జరిగింది? यीशु मसीह ने शास्त्रीय फरीसियों को सावधान किया तो क्या हुआ? उन्होंने पत्थरों से करने लगा, సిలువెక్కాల్సి వచ్చింది. अंत में क्रूस पे चढ़ना అక్కడ पड़ा। వచ్చినందుకు కదా. आखिर वो आया ही इसलिए यीशु, అందుకే లోకంలో శ్రమలు మీకు, इसलिए कहा संसार में क्लेश आपके लिए, శ్రమలు क्लेश है, ఆయనలో నేను జయించా, फिर भी मैंने जीत लिया, మీరు జయిస్తారు. तुम भी చివరికి जीतोगे। ఇర్మియాకి విజయమే కలిగింది తెలుసా? अंत में यिर्मयाह को विजयी जीत కానీ ही मिला। సిద్ధికియా ఏం చేశారు? सिद्धिकिया को क्या కళ్ళు किया? పొడిచారు, उसके आंखें फूट दिया गया, సంఖ్యలు తీసుకుని संकल बांधा, తీసుకెళ్ళిపోయారు. लेके गया। చూసారా? देखा, కాబట్టి పిల్లారా, इसलिए ఒక प्रियो, మంచి జీతం భయపడద్దు. एक अच्छा करते तो डरो मत, మంచి జీతం ఎవరు భయపడదు. जो अच्छा काम कर रहे तो कोई भी मत डरो। ఎందుకు భయపడాలా? क्यों डरना है? భయపడితే अगर डरेंगे तो వాళ్ళని ఏమన్నాడు? प्रभु ने వాడు దేవుని రాజుకు వారసు కదా. डरपोक प्रभु के राज्य की वारिस ना होंगे। నలుగురిని గద్దిస్తే కనీసం ఇద్దరన్నా బాగా మారుతారు. 4 जनों को हम सावधान करेंगे तो कम से कम 2 तो बदलेगा। నీ పక్కన కూర్చున్న వాళ్ళ చెప్పు, आपके बगल में बैठने वालों को बताओ క్రమం కాదు, ये नियम नहीं है। ఆ తప్పును కూడా తెలిసి తెలియనట్టు ఉండబాకండి. आपको पता है ये गलत है, अनजाने मत रहना। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा ఒకళ్ళు మీరు కోరుకునే వాళ్ళు దేవుని వైపు ఎందుకు కోరుకుంటారు? మీరు आप मनुष्यों के द्वारा भलाई चाहने वाला परमेश्वर को कैसा महिमा करेंगे? వాళ్ళు మనతో మాట్లాడరాము, वो क्या पता वो लोग हमसे बात ना వాళ్ళ దగ్గర करेंगे, మైస్తనం బాద్దాము. उनके साथ का मेल मिलाप खत्म हो నేను ఏ जाएगा। ఊరు వెళ్ళినా मैं किसी भी गांव जाता हूँ గద్దిస్తాను. मैं डांटता हूँ, రెండోసారి పిలిస్తే పిలవడం లేట్లేదు. दोबारा बुलाओ तो बुलाओ, नहीं तो नहीं बुलाओ, నాకేం అవసరం లేదు. मुझे कोई लेन देन नहीं। నేను మళ్ళీ పిలవాలని నేను మీకు కోసం ఒక చోట అట్టు పెట్టుకోవడం కోసం తప్పుడు వాక్యాలు చెప్పను. आप मेरे को दोबारा बुलाए करके मौका के लिए मैं गलत वचन नहीं बस बता सकता हूँ। తప్పును తప్పే, गलत हो तो गलत ही बोलता हूँ, తప్పును తప్పే పని చెప్పను. गलत को गलत ही बताता ఏమో हूँ। ఇద్దరులో ముగ్గురన్నా మారితే, दो ముగ్గురులో ఒక్కళ్ళన్నా మారితే, 3 में एक भी बदल गया तो ఒక్కళ్ళన్నా మారుతారు. एक भी बदल गए। నీ మాట వ్యర్థం కాదు. आपकी बात वचन कभी व्यर्थ नहीं जाएगा। అక్కడ నేల మీద నా చేసిన ఆహారం అంటే ఏమన్నా అక్కడ दो पानी के ऊपर डाल दिया गया बीज का क्या हुआ? आहार को
क्या हुआ? చివరికి అది ఆశీర్వాదం కిందకి వస్తుంది. अंत में आशीष की आशीष मिला है, ఆశీర్వాదం కిందకే వచ్చింది. आशीष के नीचे ही आएगा. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజు మనం విన్న వాక్యం आज के दिन हमने जो वचन सुना, ఎక్కడ ప్రయాసపడుతున్నారు? हम कहाँ के लिए यत्न कर रहे हैं? ఏమంటున్నాడు ఇర్మియా? क्या कहता है यिर्मयाह? నీ జీవజలమును మీరు విడిచిపెట్టి जीवन जल की सोता को छोड़ दिया. ఏమన్నాడు? क्या कहते हैं? నీళ్ళ లేని నీళ్ళు నిలవలేని తొట్టులు వేసేసుకున్నారంట. और जिसमें पानी नहीं रुकता उस ओहदे को तुमने ఎవరు छोड़ लिया. कौन है वो? దేవుని దయ పుట్టినోళ్ళే. और प्रभु के दया से पैदा हुए लोग అవ్వంట हैं. దేవుని దయ పుట్టినోళ్ళే. हवा कहती है मनुष्य जो है परमेश्वर की दया से पैदा हुआ है. వాళ్ళే అంటున్నారు. वही लोग के बारे में మనం बोलता है. దేవుడు చెప్పిన మాట వినొద్దు. మనం हम परमेश्वर की बात नहीं सुनेंगे, ఆయన మాటలు వినొద్దు. उनकी बात नहीं మన सुनेंगे. ఆలోచన ప్రకారం నడుద్దాం. हम अपनी सोच के अनुसार चलेंगे. ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు వాళ్ళు. एक को चुना उन्होंने, నిమ్రోదు. वो निम्रोद था. వాడు ఎలాంటి వాడు? वो कैसा था? దేవుని దృష్టిలో పరాక్రమవంతుడు. वो परमेश्वर के सामने पराक्रमी है. దేవునితోనే పరాక్రమం మాటలు మాట్లాడేవాడు. परमेश्वर से ही पराक्रम की बातें करता చాలా है. మంది बहुत से लोग వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారు. वचन का विरुद्ध बोलते हैं, మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. बोलते रहते प्रियो. అలా మాట్లాడకూడదు. ऐसा नहीं बोलना అలా चाहिए. దేవుని వాక్యానికి లోబడాలి. प्रभु का वचन को आगे झुकना है. లోతు ఏం చేశాడు? लूत ने क्या किया? ఏం చూసుకున్నాడు? क्या తన देख జీవితం लिया? చూసుకున్నాడు. अपने जिंदगी को देखा. కానీ అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు? वहाँ का लोग कैसा है, పరిస్థితి ఎలాంటిది? हालत कैसी है. అందుకనే అబ్రహాం అన్నాడు, इसलिए अब्राहम ने ఎక్కడ మనుషులకు దేవుని భయం లేదు यहाँ అన్నాడు. पर लोगों को परमेश्वर का डर नहीं है बोला. అనలేదు. बोला कि नहीं? గుర్తించలేదు. उसने पहचाना कि ఇక్కడ नहीं మనుషులకు पहचाना. దేవుని భయం లేదు. उसने पहचाना यहाँ का लोगों को परमेश्वर का डर बिल्कुल भी नहीं है. జాగ్రత్తగా ఉండండి పిల్లలు. इसलिए सावधान रहिए, జాగ్రత్తగా ఉండండి. सावधान रहिए. ఎవరిని వదులుకుంటున్నాం? हम किसको छोड़ रहे हैं ఎవరిని పట్టుకుంటున్నాం? और किसको अपना रहे ఏం हैं? చెయ్యాలి? क्या करना चाहिए, ఏం చేయలేకపోతున్నాం? क्या कर नहीं पा रहे, ఏం తినాలి? क्या खाना है, ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? किस तरह का जिंदगी जी ఎలాంటి रहे हैं, మాటలు మాట్లాడుతున్నాం? कैसे बातें कहते हैं ఎవరితో हम, స్నేహం చేయాలి? किसके साथ दोस्ती कर रहे రండి हैं. ప్రార్థిద్దాం. आइए प्रार्थना करें, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना. సర్వశక్తిమంతుడు, सर्वशक्तिमान प्रभु जी, సర్వకృపాలు, सब प्रकार की अनुग्रह रखने वाला దాసుని प्रभु ద్వారా जी, ఈ రోజు నాయన आपके दास के द्वारा प्रभु जी ప్రవక్తలు మాట్లాడిన మాటలను ఒక్కసారి నీ దాసుని ద్వారా మళ్ళీ ఒక్కసారి నాయన జ్ఞాపకం చేశారు. नबियों ने जो बात किया दास के द्वारा एक बार और याद दिलाया. జో గయా బీత్ గయా ఏదైతే ప్రభు గడిచిపోయింది మళ్ళీ వాటిని ఒక్కసారి హెచ్చరించారు. जो बीत गए उन बातों से एक बार और सावधान किया. బైబిల్లో నాయన పొందుపరచబడినవి, बाइबल में जो लिखा गया है, అయ్యా రాయబడినవి जो लिखा गया है, ఆ వ్యక్తుల గురించి, उन मनुष्यों की ఆ बात, వ్యక్తులు చెప్పిన మాటలు, उनकी बातों को వాళ్ళ लेकर, జీవితంలో కలిగిన మార్పులు, उनकी जिंदगी में बदलावट को लेकर, అయ్యా వాళ్ళు హెచ్చరించిన హెచ్చరికలను उन्होंने जो सावधान बातें की ఈ हैं, ఆఖరి దినాల్లో इन अंतिम दिनों ఈ में దాసుల ద్వారా హెచ్చరిస్తున్నారు. आपके दास के द्वारा सावधान, ప్రతిరోజు హెచ్చరిస్తున్నారు. हर दिन सावधान कर रहे బిడ్డలు విని గ్రహించడం సహాయం हैं. చేయి. तो आपके संतान सुन के ग्रहण ఈ करने के వాక్యం लिए मदद దృష్టి ఎత్తుకుని कीजिए. పోకుండా సహాయం ये చేయి. वचन दुष्ट उठा के ना ले जाने ఈ पाए. దాసుని ద్వారా మాట్లాడిన కొద్ది మాటలు యేసు నామములో आपके దీవించండి. दास के द्वारा बोए गए थोड़ी सी वचन यीशु के नाम से आशीष पाने पाए. आमीन. आमीन. हमारा पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन.